ఉభయ గోదావరి జిల్లాలోని రామవరప్పాడు అనే పల్లెటూరు. ఏరువాక సమయం. వారం రోజుల నుంచి రామవరప్పాడు గ్రామంలో కుండపోత వర్షం పడుతూనే ఉంది. గోదావరి కాలువలు పొంగి పొర్లిపోతున్నాయి. ఆ ఊరి చివరన ఉన్న రామయ్య పల్లపు చేను మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. కష్టపడి వేసిన వరి నాట్లు అన్నీ నీళ్ల పాలయ్యాయి. రామయ్య పాత పెంకుటింటి అరుగు మీద కూర్చుని ఆకాశం వంక చూస్తూ గుండెలు బాదుకుంటున్నాడు. లోపల పాత రేడియోలో ఉభయ గోదావరి జిల్లాలోని ఇంకో 3 రోజులు ఉరుములు మెరుపులతో వాన కురుస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయం వర్షం చినుకులు పడుతున్నాయి. భార్య సుజాత ఒక స్టీల్ గ్లాసులో టీ తీసుకుని రామయ్య దగ్గరికి వచ్చింది. ఏమండి, ఆ వర్షం వంక అలా ఏడుస్తూ చూస్తుంటే వాన ఆగిపోయి మన పొలంలో నీళ్లు బయటకు పోతాయా? మీ ప్రాణం పాడు చేసుకోకండి, కాసింత టీ తాగండి. టీ నా గొంతులోకి ఎలా దిగుతుంది సుజాత? నా పీకల దాకా అప్పులు మునిగిపోయాయి. ఆ భూషయ్య దగ్గర తీసుకున్న 15,000 రూపాయల అప్పు ఎలా తీర్చాలి? వరి పంటంతా నీళ్లలో కుళ్ళిపోతుంది. ఏడు మనకి పస్తులే గతి. ఆ దేవుడు మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడండి? మన గౌరీ డిగ్రీ చదువు పూర్తయింది. దానికి సంబంధాలు చూద్దామంటే ఇంట్లో చిల్లిగవ్వలేదు. సరిగ్గా అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చింది గౌరీ. ఆమె చాలా ధైర్యస్తురాలు, చురుకైన అమ్మాయి. అమ్మా, ఎప్పుడు నా పెళ్లి గురించేనా మీ బెంగ? నేను చదువుకుంది పెళ్లి చేసుకుని అత్తగారింట్లో గిన్నెలు తోముకోవడానికి కాదు. నా కాళ్ల మీద నేను నిలబడతాను. నీ కాళ్ల మీద నువ్వు నిలబడటానికి ఇది పట్నం రోడ్లు కాదమ్మా, బురద రోడ్లు. ఆడపిల్లని ఇంటి గడప దాటనివ్వరు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు రేపు 3 పూటలా అన్నం పెట్టడానికి నాకు కష్టంగా ఉంది. నాన్న, ప్రకృతి పగబట్టినప్పుడు మనం ఏడవకూడదు. దాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించాలి. నిన్ననే నేను అన్నదాత పత్రికలో ఒక వ్యాసం చదివాను. మనకి ఈ కష్టాల నుంచి గట్టెక్కే దారి దొరికింది నాన్న. గౌరీ ఏదో చెప్పబోయేంతలో ఇంటి ముందుకి ఊరి వడ్డీ వ్యాపారి భూషయ్య, వాడి వెనకాల పనివాడు సుబ్బారావు వచ్చారు. భూషయ్య మొహం చూస్తేనే రామయ్యకు వణుకు పుట్టింది. ఏంట్రా రామయ్య, భార్యా పిల్లలతో కలిసి శోక గీతాలు పాడుకుంటున్నట్లున్నావు? వరి అంతా ఊడ్చుకుపోయినట్టునక. అవునయ్యా భూషయ్య గారు, గోదరమ్మ కన్నెర్ర చేసింది. నా పల్లపు చేను మొత్తం 8 అడుగుల లోతు నీళ్లలో మునిగిపోయింది. అదేంటి రామయ్య మామ, నీళ్లు మునిగితే వడ్డీలు ఆగిపోతాయా ఏంటి? మా బావుగారికి ఈ నెలాఖరు కల్లా 15,000 కట్టాలి, మర్చిపోయావా? అయ్యా భూషయ్య గారు, నాకు ఇంకో 6 నెలలు గడువు ఇయ్యండి అయ్యా. ఈ వానలు తగ్గగానే మళ్ళీ పగలు రాత్రి కష్టపడి పనిచేసి మీ అప్పు తీరుస్తాను. దయచేసి నన్ను కాపాడండి. గడువా? ఈ మొహానికి గడువు ఒకటా? ఇదిగో రామయ్య, నీ కూతురు ఏకంగా డిగ్రీ చదివి ఇంట్లో కూర్చుంది. ఆడపిల్లను ఎదిగే కొద్దీ ఇంట్లో పెట్టుకుంటే పరువు పోతుంది. దాని పెళ్లి కోసం నువ్వు మళ్ళీ నా దగ్గర చెయ్యి చాపాలి. అందుకే ఆ పల్లపు చేను నా పేరును రాసిచ్చేయి. నీ అప్పు మాఫీ చేస్తాను. పైన ఇంకో 2,000 పెళ్లి ఖర్చులకి ఇస్తాను. ఆ మాట వినగానే రామయ్యకు సుజాతకు గుండె ఆగినంత పనైంది. కాని గౌరీ రక్తం మరిగిపోయింది. తండ్రిని పక్కకు నెట్టి ముందుకు వచ్చింది. భూషయ్య గారు, ఆడపిల్లలంటే మీకెందుకంత చులకన? నేను చదువుకున్న డిగ్రీ కేవలం సర్టిఫికెట్ కాదు, నా ఆత్మగౌరవం. మా నాన్న ప్రాణంగా చూసుకుని ఆ పల్లపు చేనును మీ పేరున ఎందుకు రాసివ్వాలి? మీ 15,000 ముఖాన కొట్టినట్లు వడ్డీతో సహా చెల్లిస్తాం. మీరు దయచేయండి. అబ్బో, పట్నం చదువులు రాగానే దొరసానిలా డైలాగులు వదులుతున్నావు గౌరమ్మ. ఆ చేనులో వరి పండదు, మినుము పండదు, నీళ్లే ఉంటాయి 6 నెలల్లో. మీ నాయన లాంటి మొనగాడే ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు? వదిలేరా, చదువుకున్న పిచ్చిది. ఏమే గౌరీ, నీకు కరెక్టుగా 6 నెలల గడువు ఇస్తున్నాను. ఆ పల్లపు చేనులోంచి నువ్వు 1 రూపాయి సంపాదించినా నా అప్పు నేను మాఫీ చేసినట్లే. సంపాదించలేకపోతే ఆ పొలం నాదే. ఒప్పుకున్నాను భూషయ్య గారు. 6 నెలల్లో మీ అప్పు కట్టి ఆ పొలం విలువ ఏంటో మీకు చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. భూషయ్య వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. భూషయ్య వెళ్ళిపోయిన తర్వాత రామయ్య తల పట్టుకుని కూలబడ్డాడు. సుజాత కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఏమే గౌరీ, నీకు మతిపోయిందా? వాడి దగ్గర ఎందుకు పంతానికి పోయావు? ఆ పల్లపు చేనలో కనీసం గడ్డి కూడా మొలవదు. 6 నెలల పాటు అందులో 8 అడుగుల లోతు నీళ్లు నిల్వ ఉంటాయి. అందులోంచి డబ్బులు ఎలా వస్తాయి తల్లి? నాన్న, ఆ నీళ్లే మనకి పెట్టుబడి. ఆ పల్లపు చేనులో వరి పండకపోతే ఏంటి నాన్న?
మనం అందులో వరి బదులు చేపల పెంపకం చేద్దాం నాన్నా. చేపల పెంపకమా? మనమా? మనకి వ్యవసాయం తెలుసు కాని జాలర్ల పని మనకెందుకు గౌరీ? ఊర్లో జనం ఏమనుకుంటారు? అమ్మా, పరువు కోసం పస్తులుండడం మూర్ఖత్వం. వానాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం మన జిల్లాకి వరం. ఆ నీళ్లలో కట్ల, రాహు లాంటి చేప పిల్లలు వదిలితే కేవలం 6 నెలల్లో ఒక్కో చేప 2-3 కిలోల బరువు పెరుగుతుంది. వాటిని పట్నం మార్కెట్లో అమ్మితే మన 15,000 అప్పు ఒక్కసారిగా తీరిపోతుంది. కానీ అమ్మా, చేప పిల్లలు కొనడానికి మన దగ్గర పైసా లేదు కదా. నా దగ్గర నా డిగ్రీ స్కాలర్షిప్ డబ్బులు 500 రూపాయలు దాచి ఉంచాను నాన్న. దానికి తోడు అమ్మ మెడలో ఉన్న చిన్న బంగారు చైన్ కుదువపెట్టి నేను రేపే రాజమండ్రి వెళ్ళి చేప పిల్లలు తీసుకుని వస్తాను. దయచేసి నన్ను నమ్మండి. కూతురి కళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం చూసి రామయ్యకు ధైర్యం వచ్చింది. తన వయస్సుకు మించిన బాధ్యత తీసుకుంటున్న కూతుర్ని చూసి మురిసిపోయాడు. మరుసటి రోజు ఉదయం గౌరీ, రామయ్య బస్సు ఎక్కి రాజమండ్రి వెళ్లారు. అక్కడ మత్స్యశాఖ వాళ్లు సూచించిన కొండలరావు అనే ఒక చేపల సీడ్ వ్యాపారిని కలిశారు. నమస్కారం కొండలరావు గారు, మేము రామవరపాడు నుంచి వచ్చాము. రామవరప్పాడా? అక్కడ ఎవరూ చెరువులు తవ్వలేదే. ఇంతకీ మీకు చేప పిల్ల ఎందుకమ్మా? నీకు వీటి గురించి ఏమైనా తెలుసా? మాకు చెరువు లేదు సార్. వర్షాలకు మునిగిపోయిన ఒక పల్లపు చేను ఉంది. అందులో సహజంగా నిలిచిన నీటిలోనే మిశ్రమ మత్స్య సంవర్ధనం చేద్దామనుకుంటున్నాను. నీటి పైభాగంలో తిరిగే కట్ల, మధ్యలో తిరిగే రోహో, అడుగు భాగంలో తిరిగే కొరమీను చేప పిల్లలు నాకు 2,000 కావాలి. భలే దానివమ్మా, ఏదో మత్స్యశాఖ ఆఫీసర్లాగా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? పుస్తకాల్లో చదివాను సార్. మా నాన్న ఆ చేను చుట్టూ వలలు కట్టాడు. చేప పిల్లలకు మేతగా వేరుశనగ చెక్క తౌడు మేమే తయారు చేసుకుంటాం. మా దగ్గర ప్రస్తుతానికి 1,000 రూపాయలే ఉన్నాయి. మిగతా డబ్బులు 6 నెలల్లో చేపలు అమ్మి మీకు ఇస్తాను సార్. సరేనమ్మా, నీ ధైర్యం నాకు నచ్చింది. వరి పండించే చేతులతో చేపలు పండిస్తానంటున్నావు. ఖచ్చితంగా ఈ పిల్లలను తీసుకెళ్ళు. నీకేదైనా సాయం కావాలంటే నేను చూసుకుంటాను. గౌరీ 2,000 చేప పిల్లలను ఆక్సిజన్ కవర్లలో ప్యాక్ చేయించుకుని ఊరికి తీసుకువచ్చింది. తండ్రితో కలిసి వాటిని తమ పల్లపు చేనులో జాగ్రత్తగా వదిలింది. కాని ఈ విషయం ఊరంతా పాకింది. రచ్చబండ దగ్గర కూర్చున్న సుబ్బారావు, భూషయ్య ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. చూశారా అయ్యా ఊరి జనాలారా, ఆ రామయ్య గారికి బుర్ర పోయింది. ఎక్కడైనా వ్యవసాయం చేసే భూమిలో ఆ ఆడపిల్లల మాటలు విని ఏకంగా పచ్చి చేపలు పెంచుతున్నాడు. రేపు పొద్దున్న అవి చచ్చి తేలుతాయి. అప్పుడు వాడి ఇల్లు వేలవేయడమే గతి. వదిలే సుబ్బారావు, ఆడపిల్లకి చదువు అబ్బితే ఇలాగే కొంపలు ముంచుతారు. 6 నెలల్లో ఆ పల్లపు చేను నా చేతికి రావడం ఖాయం. జనం ఏమనుకున్నా గౌరీ పట్టించుకోలేదు. ఆమె దినచర్య పూర్తిగా మారిపోయింది. ఉదయం 5 గంటలకే నిద్రలేచి తండ్రితో కలిసి చేనుకు వెళ్లేది. మధ్యాహ్నం సమయం సుజాత అన్నం తీసుకుని చేను గట్టు దగ్గరికి వచ్చింది. రామయ్య, గౌరీ గట్టిమీద కూర్చుని తౌడు, గానుగ పిండి కలుపుతున్నారు. ఏంటే గౌరీ, నువ్వు కూడా బురదలో పడిపోతున్నావు? ఆడపిల్లవి, నీకు ఈ కష్టాలన్నీ ఎందుకే? బురద ఉంటేనే కదమ్మా పంట పండేది. మన చేప పిల్లలు ఇప్పుడు బాగా ఎదిగాయి తెలుసా? నిన్న నాన్న వల వేస్తే ఒక చేప కిలో సైజు వచ్చింది. ఇంకో 3 నెలల్లో అవి 3 కిలోలు దాటుతాయి. అవును సుజాత, నా కూతురు నిజంగా దేవుడిచ్చిన వరం. ఇది మనకి చెప్పినట్లు తౌడు, బెల్లం, వేరుశెనగ చెక్క కలిపి మేతగా వేయడం వల్ల చేపలు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. కాలం వేగంగా గడిచింది. 5 నెలలు పూర్తయ్యాయి. పల్లపు చేనులో ఎర్రటి రోహు చేపలు ఎగిరి పడుతుంటే నీళ్లు టప్ టప్ అని శబ్దం చేస్తున్నాయి. ఆ చేపల బరువు, సైజు చూసి ఊరి జనాలకు మతిపోయింది. ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు ఆశ్చర్యంగా ఆ గట్టి మీద నిలబడి చూస్తున్నారు. ఈ వార్త భూషయ్య చెవున పడింది. వాడికి కడుపులో మంట మొదలైంది. రాత్రి 9 గంటలు. భూషయ్య ఇంట్లో సుబ్బారావుతో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఒరే సుబ్బారావు, ఆ రామయ్య గాడి పల్లపు చేనులో ఏకంగా 2,000 చేపలు బ్రహ్మాండంగా పెరిగాటగా. ఆ ఆడపిల్ల చాలా తెలివైందిరా. అవి అమ్మితే వాడి చేతికి 1,00,000 రూపాయలు వస్తాయి. వాడి అప్పు తీరిపోతే ఆ పల్లపు చేను నాకు దక్కదు. అవును బాబు, ఆ గౌరీ పట్నం వ్యాపారులతో రేటు కూడా మాట్లాడుకున్నట. రేపు ఉదయాన్నే చేపలు పట్టి అమ్మేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడే వెళ్ళు.
మన పాత కిరోసిన్ డబ్బాలో విషం కలుపుకొని తీసుకువెళ్ళు. ఆ పల్లపు చేనులో పోసేయి. ఉదయానికల్లా చేపలన్నీ చచ్చి పైకి తేలాలి. ఆ గౌరీ ఏడుపు రేపు నేను వినాలి. అలాగే బాబుగారు, నాదొక అద్భుతమైన ఐడియా ఉంది. నేను రాత్రికి రాత్రి ఆ చేనుగట్టు తెగ్గొట్టేస్తాను. నీళ్ళన్నీ బయటకు పోతే చేపలు బురదలో గిరగలా కొట్టుకొని చస్తాయి. విషం పోస్తే పోలీస్ కేసు అవుతుంది. గట్టు తెగితే ప్రకృతి విపత్తు అంటారు. ఏమంటారు? భలే చెప్పావురా. వెంటనే వెళ్ళి ఆ పని ముగించు. రాత్రి 12 గంటలు. చిమ్మ చీకటి. సుబ్బారావు చేతిలో పార పట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా పల్లపు చేను గట్టు దగ్గరికి వెళ్ళాడు. గట్టు మీద నడుస్తూ పారతో గట్టు తెగ్గొట్టడానికి రెడీ అయ్యాడు. కాని వాడికి తెలియని విషయం ఏంటంటే గౌరీ ముందు చూపుతో రాత్రిపూట ఎవరైనా దొంగలు వస్తారేమో అని ఆ పహారా కాసింది. పనివాడు సుబ్బారావు పార ఎత్తి గట్టు మీద బలంగా కొట్టబోయాడు. వెంటనే 2 పెద్ద టార్చ్ లైట్లు వెలిగాయి. అక్కడ గౌరీ, రామయ్య, ఇంకో 2 రైతులు చేతిలో కర్రలు పట్టుకుని నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఏంటి సుబ్బారావు గారు, రాత్రిపూట మా చేనులో చేపలు పట్టడానికొచ్చారా, లేక గట్టి తెగ్గొట్టడానికొచ్చారా? ఒరే దొంగ వెధవా, బోషయ్య పంపితే నా పంట నాశనం చేయడానికి వచ్చావు కదరా. నీకు ఉదయం దాకా ఎక్కడే బురద స్నానంరా. రాత్రంతా సుబ్బారావుని చేతులు కాళ్ళు కట్టేసి ఆ బురదలో పడేశారు. ఆ బురదలోనే ఏడుస్తూ కూర్చున్నాడు. మరుసటి రోజు ఉదయం పల్లపు చేను దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. రాజమండ్రి నుంచి కొండలరావు, ఇతర మత్స్య వ్యాపారులు వచ్చారు. వలవేసి చేపలను పైకి లాగుతున్నారు. ఒక్కో రోహు చేప కనీసం 3 కిలోల బరువు ఉంది. నిగనిగలాడుతూ ప్రాణాలతో ఎగురుతున్న చేపలను చూసి ఊరి జనం ఆశ్చర్యపోతున్నారు. గౌరమ్మ, నీ పట్టుదలకు దండం తల్లి. నువ్వు అద్భుతం చేశావు. ఒక్కో చేపకి మంచి రేటు ఇస్తున్నావు. నీ శ్రమ ఊరికే పోలేదు. 6 నెలల పాటు పడిన కష్టానికి ఆ రోజు ఏకంగా 50,000 రూపాయల లాభం వచ్చింది. ఆ నోట్ల కట్టలను చేతిలో పట్టుకుని రామయ్య ఆనంద బాష్పాలు రాల్చాడు. మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర భూషయ్య దర్జాగా కూర్చుని ఉన్నాడు. గౌరీ, రామయ్య నడుచుకుంటూ వాడి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా భూషయ్య గారు, 6 నెలల కిందట మా గౌరీని చూసి ఆడపిల్ల అని ఎగతాళి చేశారు కదా. ఇదిగో మీ అప్పు. గౌరీ తన చేతిలో ఉన్న 15,000 రూపాయల కట్టను భూషయ్యకి ఇచ్చింది. లెక్క చూసుకోండి భూషయ్య గారు, అసలు వడ్డీ అన్నీ ఇందులో ఉన్నాయి. ఆ పల్లపు చేను మా నాన్న ప్రాణం. ఇక దానిమీద కన్నెత్తి చూసినా బావుండదు. ఆ రోజు ఆడపిల్ల ఏం పీకుతుంది అన్నారు కదా. ఈరోజు అదే ఆడపిల్ల తన తెలివితేటలతో వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చి ఊరి జనాల ముందే మీ అహంకారాన్ని పాతాళానికి తొక్కింది. ఆడపిల్ల భారం కాదు, అవకాశమిస్తే ఆ ఆడపిల్లే ఒక వరం. భూషయ్యకు మతిపోయింది. ముఖంలో నెత్తురు చుక్కలేదు. చుట్టూ ఉన్న జనమంతా గౌరీకి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచి రామవరప్పాడులో ఎవరైనా ఆడపిల్లలు చదువుకుంటామంటే వాళ్ల తల్లిదండ్రులు గౌరీని ఉదాహరణగా చూపిస్తూ ప్రోత్సహించారు. పల్లపు చేనులో అద్భుతాలు సృష్టించిన గౌరీ ఆ తర్వాత మత్స్యశాఖ అధికారుల మెప్పు పొంది ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచింది. నీతి: కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు. అందులోనే ఒక కొత్త అవకాశం వెతుక్కోవాలి. ఆడపిల్లలను తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వం. సరైన విద్య, ప్రోత్సాహం ఇస్తే వారు కుటుంబ భారాన్నే కాదు, సమాజంలో కొత్త మార్పును కూడా తీసుకురాగలరు. ఆత్మవిశ్వాసం, తెలివితేటల ముందు ఎంతటి అహంకారులకైనా పరాభవం తప్పదు.